హాయ్ ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి తన కెరియర్లోనే ఒక మూవీ కోసం అయితే ఎంతో కష్టపడ్డారట. అయితే ఆ మూవీ కోసం తన ప్రాణం పెట్టారట. కానీ అది డిజాస్టర్ ఫలితాన్ని అయితే అందించింది. బట్ థియేటర్లో మాత్రం 100 రోజులు ఆడిందట ఈ సినిమా. అయితే చిరంజీవి కెరియర్లోని 100 రోజులు ఆడిన డిజాస్టర్ మూవీ అయితే ఇదే. మెగాస్టార్ చిరంజీవి కెరియర్లో ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేసిన మూవీస్ అయితే ఎన్నో ఉన్నాయి. అదే సమయంలో డిజాస్టర్లు కూడా ఎన్నో ఉన్నాయి. కానీ ఓ మూవీ విషయంలో మాత్రం విచిత్రమైన అనుభవం ఎదురైంది చిరంజీవి గారికి. చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన ఒక సినిమా అయితే డిజాస్టర్ రిజల్ట్ని అయితే ఇచ్చింది. కానీ ఇది థియేటర్లో మాత్రం 100 రోజులు ఆడింది. మరి ఆ సినిమా ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆ మూవీ ఏంటంటే అంజీ. ఈ సినిమా థియేటర్లో ఎందుకు డిజాస్టర్ అయ్యిందో తెలియదు, కానీ ఈ మూవీ అంటే నాకు చాలా ఇష్టం. అందులోనూ మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన మూవీ నాకైతే చాలా ఇష్టం ఈ మూవీ. అయితే చిరంజీవి తన జీవితంలో ఎక్కువ కష్టపడి చేసిన సినిమా ఇదట. అయితే ఈ సినిమా కోసం ఆయన సుమారు 6 ఏళ్ల టైం కేటాయించారట. షూటింగ్ కోసం ఎంతో కష్టపడ్డాడట మన చిరంజీవి. కొన్నాళ్ల పాటు ఒకే డ్రెస్ వేసుకొని షూటింగ్లో పాల్గొన్నారంట. అయితే సుమారు 2 ఏళ్ల పాటు చిత్ర క్లైమాక్స్ తీయడానికే సరిపోయిందట. అయితే ఈ సినిమాకు అనేక అడ్డంకులు ఎదురయ్యాయట. చిరంజీవి గారు ఈ సినిమాకి పారితోషికం కూడా తీసుకోలేదట, ఓన్లీ అడ్వాన్స్ తప్ప. ఆ తర్వాత ఆయన రిలీజ్ వరకు పారితోషికం అడగలేదట. దాన్ని ప్రొడక్షన్ కోసం ఖర్చు చేయాలని చిరంజీవి గారే చెప్పారట. అంతేకాదు 5 ఏళ్ల పాటు ఇతర సినిమాలు డేట్స్ అడ్జస్ట్ చేసి మరి ఈ చిత్రానికి కేటాయించారట. అయితే ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ వల్ల ఈ మూవీ షూటింగ్ డిలే అయ్యింది. ఆ గ్రాఫిక్స్ రావడానికి కూడా చాలా టైమే పట్టిందట. హాలీవుడ్ స్టూడియోస్ ఈ మూవీ కోసం పనిచేసాయట. అయితే నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి సైతం దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించారట ఈ మూవీని. చిరంజీవి ఫస్ట్ టైం తమ బ్యానర్లో చేస్తున్న మూవీ కావడంతో ఆయన చాలా పర్సనల్గా తీసుకున్నారట ఈ మూవీని. అయితే ఈ సినిమాను విడుదల చేసే సమయంలో సంక్రాంతి సీజన్ కావడంతో భారీ సినిమాలు అయితే థియేటర్లో ఉన్నాయి. ఓవైపు బాలయ్య నటించిన లక్ష్మీ నరసింహ చిత్రం ఉంది. మరోవైపు ప్రభాస్ వర్షం సినిమా అయితే విడుదలైంది. ఆ నెక్స్ట్ డే అంజీ విడుదలైంది. ఈ మూవీపై భారీ అంచనాలు అయితే అందరూ పెట్టుకున్నారు. కానీ మొదటి రోజుతోనే ఆ అంచనాలన్నీ తలక్రిందులైపోయాయి. ఈ మూవీ ఆడియన్స్ని ఆశించిన స్థాయిలో అయితే లేదు. దీంతో ఫ్యాన్స్ అందరూ చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఈ మూవీ డిజాస్టర్గా నిలిచిపోయింది. 30 కోట్లతో నిర్మించిన ఈ మూవీ నష్టాల్లో అయితే కూరుకుపోవడం జరిగింది. కానీ ఈ చిత్రానికి విఎఫ్ఎక్స్లో జాతీయ అవార్డు, 2 నంది అవార్డులు కూడా వచ్చాయి. అయితే దర్శకుడు కోడి రామకృష్ణ మాత్రం దీన్ని తన కెరియర్లోనే బెస్ట్ మూవీగానే చెప్పుకుంటారు. ఆడియన్స్కి నచ్చినా నచ్చకపోయినా టెక్నికల్గా ఇదొక బ్రిలియంట్ ఫిలిం అనేదే ఆయన అభిప్రాయము. డిజాస్టర్ ఫలితాన్ని చూసిన అంజీ సినిమా థియేటర్లో మాత్రం 100 రోజులు ఆడటం విశేషం. ఇది చిరంజీవి ఫ్యాన్ బేస్కి, ఆయన ఇమేజ్కి, క్రేజ్ని నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఈ మూవీ నెల్లూరి రామరాజు థియేటర్లో 100 రోజుల పాటు ఆడి శతదినోత్సవం జరుపుకుంది. అయితే అంజీ మూవీ విషయంలో ఒక అరుదైన రికార్డును అయితే సాధించిందని చెప్పొచ్చు. ఇక చిరంజీవి ప్రస్తుతం విశ్వంబర చిత్రంలో నటిస్తున్నారు. ఇది కూడా సోషియా ఫ్యాంటసీగా తెరకెక్కుతున్న సినిమా. వశిష్ఠ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో త్రిష హీరోయిన్గా నటిస్తున్నారు. అయితే ఈ మూవీ కూడా భారీ విఎఫ్ఎక్స్తో రూపొందుతుంది. వాటి కారణంగానే డిలే అవుతుంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో ఈ మూవీ విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. విఎఫ్ఎక్స్ విషయంలో టీం సాటిస్ఫై అయితే కానీ రిలీజ్ డేట్ను ప్రకటించే అవకాశం లేదట. మరి ఈ డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి మరి. అయితే అంజీ సినిమాలో మీకు ఏ సాంగ్ ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.